హలో డార్లింగ్స్, దిస్ ఇస్ యువర్ భరద్వాజ్. మార్గన్ విజయ్ ఆంటనీ గారి సినిమా కన్నప్ప సినిమాతో పాటే రిలీజ్ అయింది. అది చూసా. ఏంటి మార్గన్ పరిస్థితి అంటే, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ బ్రో, ఐ లవ్డ్ ఇట్. ఏడ్రా ప్రతి సినిమా లవ్డ్ ఇట్ అంటా అంటే సినిమా ఉండి భయ్యా, అన్ని సినిమాలు వస్తాయి. సో కమింగ్ టు ద పాయింట్, ఇది ఒక సూపర్ న్యాచురల్ పారా సైన్స్ మర్డర్ మిస్టరీ డ్రామా. పెద్ద జానరే, అంటే ఓ 4-5 జోనర్స్ కలిసి ఈ ఒక్క సినిమాలో ఉన్నాయి. సో ఈ కథకి విజయ్ ఆంటనీ గారు కాదు, కథే హీరో. సో కథ ఎలా ఉంది అంటే, కథే హీరో అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి మీరే. అంత బాగుంది కథ. కథనం ఇట్ కుడ్ బి మోర్ బెటర్. కథ అయితే బాగుంది. ఒక ఐడియా వైజ్ గా కథ నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్, యాక్చువల్లీ ఏ సినిమాకైనా సరే స్టార్స్ ఉంటే సినిమా హిట్ అవుతుంది. అలాగే కొన్ని సినిమాలకి కొత్త వాళ్ళతో వెళ్తేనే బాగుంటుంది. ఈ పర్టికులర్ సినిమా స్టార్ ఉండడం వల్ల కొంచెం అండర్ రేటెడ్ గా ఉండిపోయిందేమో అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అంటే విజయ్ గారు బాగా చేయలేదా అంటే, విజయ్ గారు సినిమా కాబట్టే నేను థియేటర్కి వెళ్ళాను. బట్ స్టిల్ విజయ్ ఆంటనీ గారు కాకుండా వేరే కొత్త వాళ్ళు ఎవరైనా నార్మల్ గా హీరో అనే ఒక క్యారెక్టర్ లేని సినిమా కాబట్టి అట్లా వెళ్ళి ఉంటే ఇట్ మైట్ బి ఒక మంజుమల్ బాయ్స్ లాగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కథ అయ్యేదేమో. సినిమా మొత్తం స్లోగా ఉంటుంది, బట్ ఆ స్లోనెస్ ఎక్కడ కూడా మనకి తెలియనివ్వడు. సినిమా థ్రిల్లర్ కదా బేసిక్ గా. సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ క్యూరియస్ గా లేదు. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం విత్ ద సినిమా. కథ విషయానికి వచ్చేసరికి, సిటీలో అమ్మాయిల మీద ఇంజెక్షన్ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇంజెక్షన్ పడిన ప్రతి అమ్మాయి కూడా నల్లగా మారిపోయి, బొగ్గులాగా చార్కోల్లా అయిపోయి, చనిపోయి చెత్త కుప్పలో దొరుకుతూ ఉంటుంది. సో ఈ విధంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే కథ జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా ఇలా నల్లగా మార్చేసి చంపేస్తున్న ఒక సీరియల్ కిల్లర్, ఆ సీరియల్ కిల్లర్ ని పర్సనల్ గా ఎఫెక్ట్ అయ్యి ఎలా అయినా వాడిని పట్టుకోవాలని ఎదురు చూస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్. అలాగే నీరు భూమి యొక్క రక్తం అని నమ్మి నీటిని కొలిసి నీటిలో ఉంటూ సూక్ష్మ శరీరంతో ఆ చుట్టుపక్కల ఉన్నది ఏంటి అనేది గ్రహించగలిగే ఒక అథ్లెట్. అట్లాగే తన సినిమాలోని ఒక మంచి కొత్త హీరోయిన్ ఒక ప్రొడ్యూసర్ వల్ల వేరే హీరోయిన్ తో ఉన్న హీరోయిన్ ని రీప్లేస్ చేయాల్సి వచ్చిన ఒక డైరెక్టర్. ఈ నలుగురు మధ్య జరిగే ఒక కథే ఈ మార్గన్. మార్గదర్శకం చూపించేది నాడీ జాతకం బేస్ మీద. ఇందులో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంది. అంటే నీటిలోకి దిగి నీటి నుంచి శక్తిని గ్రహించి క్లూస్ ని వెతికి పట్టుకునే ఒక అథ్లెట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇది సూపర్ న్యాచురల్ గా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఒకనొక పాయింట్ లో సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది ఏంటి అంటే, మార్వెల్ సినిమాలో ఇది ఒక మార్వెల్ యూనివర్స్ లో దీన్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా, ఇండియన్ సూపర్ స్టార్ గా ఒక క్యారెక్టర్ పెట్టచ్చు కదా అనిపించింది. అంత ఇదిగా ఉంది ఆ క్యారెక్టర్. కానీ చూపించే విధానం నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఈ సినిమాలో రేసిజం ని బాగా చూపించారు భయ్య. ఈ రేసిజం అనే టాపిక్ ని బాగా అడ్రస్ చేశారు. ఈ రేసిజం వల్ల జరుగుతున్న నష్టాల గురించి చెప్పారు. ఈ రేసిజం అనేది అమెరికాలోని బేసిక్ గా చాలా ఎక్కువ అని విన్నాను. ఇండియాలో యాక్చువల్లీ రేసిజం అంత ఉండదు. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ చామంచాయ్ కలరే ఉంటారు కాబట్టి ఎవరు ఈ నల్లోడా కర్రోడా అనే మాటలు తక్కువ. ఒకప్పుడు మన చిన్నప్పుడు ఉండేవేమో గానీ ప్రెసెంట్ అది తగ్గిపోయింది బాగా. రేసిజం మీద అంత అంటే కర్రోడా అన్న ఏదో సరదాగా అంటారే తప్ప టేక్ టు ద హార్ట్ ఉండదు. సో దాని వల్ల మెయిన్ పాయింట్ అది అవ్వడం వల్ల పెద్దగా కనెక్ట్ అవ్వలేదేమో అని నా అభిప్రాయం. సో స్టోరీ ఐడియా అండ్ సెట్టింగ్ విధానంలో స్టోరీ చాలా బాగుంది. కానీ సీన్స్ ఏవైతే ఉన్నాయో, సీన్స్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉండాలి. ఎప్పుడైనా నేను ఇదే చెప్తా, ప్రతి సీన్ కూడా కథను ముందుకు నడిపించేలా ఉండాలి. ఇందులో కొన్ని సీన్స్ అలా ఉండవు. ఏదో రిపీటెడ్ గా అదే లోపల కొట్టుకొని జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. అండ్ రివీలింగ్స్, అంటే ఇప్పుడు ఒక విషయం జరిగింది అంటే ఆ విషయం ఎందుకు జరిగింది అనే దానికి రివీలింగ్. కుబేరా సినిమాలో ఎలా అయితే వెంటనే రివీల్స్ ఇస్తారో, ఇందులో కూడా అలాగే వెంటనే రివీల్స్ ఇచ్చారు. ఆ రివీల్స్ అనేవి ఎందుకు మొనోటనీగా అనిపిస్తున్నాయి నాకు. కుబేరాలో కూడా అలాగే అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. స్క్రీన్ ప్లే ని వేరే రకంగా ఇంకెలాగైనా రాసుకోవచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ హీరోకి ఇట్లా అయింది, ఇట్లా అవడం ఎందుకయింది అంటే అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చిన్నప్పుడు ఇలా జరిగింది, మళ్ళీ బ్యాక్ వస్తే హీరో ఇంకోటి ఏదో చేశాడు, దాని వల్ల ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ ఎందుకు ఇలా వచ్చింది అంటే దానికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి పాయింట్. ఇది చాలా ఆబ్వియస్ అయిపోయింది. అంటే కారణం కావాలి కాబట్టి వెళ్తున్నట్టు అనిపించింది అనమాట. సో ఐ ఫీల్ దిస్ ఇస్ మొనాటనీ. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పా కదా, ఒక్కోసారి స్టార్ కాస్టింగ్ ఉండడం వల్లే సినిమా పాడవుతుంది అని చెప్పి. ఈ పర్టికులర్ సినిమా కోవకు చెందింది. ఎందుకు అంటే ఈ సినిమాకి హీరో అవసరం లేదు, ఒక పోలీస్ క్యారెక్టర్ అవసరం, ఒక అథ్లెట్ క్యారెక్టర్ అవసరం, ఒక డైరెక్టర్ క్యారెక్టర్ అవసరం. ఈ ముగ్గురు కూడా కథలో భాగమే తప్ప ఎవరు మెయిన్ లీడ్స్ కారు. సో ఇలాంటిది ఒక ముగ్గురు కొత్త ఆర్టిస్టులతో చేయించుంటే, ఆబ్వియస్లీ 2 కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, అంటే కొత్త ఆర్టిస్టులు లిటిల్ నోన్ ఫేసెస్ ఉన్నారు. వేరేది పోలీస్ క్యారెక్టర్ అనేది విజయ్ ఆంటనీ గారికి పెట్టారు. సో విజయ్ ఆంటనీ క్యారెక్టర్ ని హీరోగా మనం లీడ్ చేస్తూ ఉన్నారు. అలా విజయ్ ఆంటనీ గారి క్యారెక్టర్ ని హీరోగా కాకుండా ఆయన్ని కూడా క్యారెక్టర్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎవరినైనా పెట్టుకుని ఉంటే ఈ సినిమా ఓ వేరే లెవెల్ షిట్ అయ్యేది అనమాట. అంటే చిన్న సినిమా వచ్చి చాలా బాగా ఆడిందిరా అని మాడుకుంటుంటాం కదా మనం, ఆ లెవెల్ షిట్ అయ్యేది. ఇప్పుడు విజయ్ ఆంటనీ గారు రావడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ అక్కడ ఏం ఇంక్రీజ్ అయ్యాయో నాకు తెలియదు కానీ, బట్ జనరలీ విజయ్ ఆంటనీ సబ్జెక్ట్స్ అన్ని చూసుకుంటే చాలా ఆయన ఎప్పుడు కూడా 35 to 40 ఆర్ 30 to 35 మధ్య రోల్స్ నే చూస్ చేసుకుంటారు. ఇందులో ఆయన ఏజ్ కి మించిన క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నారు. హీ విల్ బి అరౌండ్ 45 to 50, యాక్చువల్లీ 50+. ఆయన లుక్ 45 కి ఇచ్చారు కానీ 50+ రోల్ చేశారు ఆయన. ఎందుకంటే ఆయనకు ఒక 20 years 25 years ఉన్న ఒక కూతురు ఉంటుంది. సో అది ఎందుకో ఆయనకి సెట్ అవ్వలేదు, అంత ఏజ్ క్యారెక్టర్ ఆయన మొయ్యలేకపోయారు అని నాకు అనిపించింది. అండ్ విజయ్ ఆంటనీ గారు యాక్టింగ్ గురించి చెప్పుకుంటే ప్రతి సినిమాలో లాగే అదే యాక్టింగ్ ఉంటుంది. ఇందులో కూడా కొత్తగా ఆయన యాక్ట్ చేయలేదు, నథింగ్ ఇంట్రెస్టింగ్. అట్లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ వరకు విజయ్ ఆంటనీ గారు అన్ని సినిమాల్లో ఒకలాగే యాక్ట్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంటుంది. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు కూడా. అండ్ మిగిలిన వాళ్ళు ఆ అథ్లెట్ క్యారెక్టర్ చేసిన పర్సన్ చాలా బాగా చేశాడు. అంటే ఆయన క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ ఇంకే క్యారెక్టర్ లో లేవు. మార్గన్ అంటే మార్గదర్శి అని అర్థం అనుకుందాం. సో మార్గన్ చూపించేవాడు ఆ అథ్లెట్ క్యారెక్టర్. నిజానికి సినిమాకి హీరో ఆ అథ్లెట్ క్యారెక్టర్ అవ్వాలి, వాడే హీరోలా అనిపించాడు కూడా నాకు సినిమాకి. బట్ చూడ్డానికి హీఈస్ నాట్ లుకింగ్ సో గ్రేట్. మనకి బేసిక్ గా ఇండియన్ సినిమాకి ఎట్లా అంటే హీరో లాగే ఉండాలి, ఇంకెలా ఉన్నా తట్టుకోలేరు. నేను కూడా ఎంత కాదన్నా ఇండియన్ సిటిజన్, ఇండియన్ సైకాలజీ, ఇండియన్ ఫిల్మ్ టేస్ట్ అలవాటు అయిపోయిన వాడిని కాబట్టి తను ఎందుకో ఆ క్యారెక్టర్ లో నేను చూసుకోలేకపోయాను. ఇంకెవరైనా బెటర్ పర్సన్ ఉండుంటే, బెటర్ హీరో ఉండుంటే బాగుండేదేమో ఈ క్యారెక్టర్ కి అనిపించింది. అండ్ ఎందుకో కావాలనే అలాంటి పర్సన్ ని క్యాచ్ చేసుకున్నారేమో విజయ్ ఆంటనీ గారు హైలైట్ అవడానికి అని కూడా అనిపించింది. సో ఇందాక చెప్పినట్టు ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ క్యూరియస్ గా లేదు. ఎందువల్ల అంటే సినిమా కథ బాగుంది కదా, కానీ సీన్స్ విషయానికి వచ్చేసరికి సీన్స్ ప్రోగ్రెషన్ అనేది వేరే రకంగా ఉంటుంది. కథకి అనుగుణంగా సీన్స్ ఉంటాయి. అదే ఒక తెలుగు డైరెక్టర్ గానీ ఈ సినిమాని ఇచ్చుంటే నెయిల్ చేసి పడేసేవాడు. ఏమన్నా కథ అనిపించేదేమో. బట్ కథ తాలూకా శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని సీన్స్ పెంచాలి తప్ప తగ్గించకూడదు. ఇందులో తగ్గిస్తాయి, అది మెయిన్ పాయింట్. సో దాని వల్ల ఈ సినిమా హిట్ కోవలోకి వెళ్ళలేదు, లేదంటే ఇది సినిమా హిట్ అయ్యేదేమో అని నా అభిప్రాయం. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అబౌట్ మార్గన్. అండ్ టెక్నికల్ విషయానికి వచ్చేసరికి విజువల్స్ ఏమంత గ్రేట్ గా లేవు, వెరీ నార్మల్ ఉన్నాయి. ఏవి కూడా క్రియేటివ్ షాట్స్ లేవు, చాలా రెగ్యులర్ షాట్స్ ఉన్నాయి. యానిమేషన్స్ అండ్ CG విషయానికి వచ్చేసరికి మనిషి లోపల నుంచి సూక్ష్మ శరీరం వచ్చే ఒక పాయింట్ ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ అట్లాగే నీటిలోంచి సుడిగుండంలా వచ్చి మనిషి బుర్రను తాకుతుంది, అదొకటి. ఇలాంటివి కొన్ని CG షాట్స్ ఉన్నాయి. ఆ CG షాట్స్ కొంతవరకు బాగా అనిపించాయి. పాయింట్ టు పాయింట్, గ్రేట్ టు గ్రేట్ ముందుకు వెళ్ళేసరికి ఇందులో అద్భుతం లేదు అనిపించింది. బాగాలేదు అనట్లేదు, బాగున్నాయి కానీ అద్భుతంగా లేవు. సో దిస్ ఇస్ అబౌట్ VFX. మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి బేసిక్ గానే విజయ్ ఆంటనీ గారు మంచి మ్యూజిక్ ఉన్న వ్యక్తి. ఆయన యాక్టింగ్ కన్నా ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. దరువు లాంటి సినిమాలు ఇచ్చారు ఆయన. సో ఆయన మ్యూజిక్ టేస్ట్ కి నేను ఎదురు చెప్పలేను. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో మ్యూజిక్ టేస్ట్ ఆయనది కూడా ఉంది అనిపించింది. ఇందులో కూడా బాగుంది, మ్యూజిక్ ఇస్ గుడ్. అంటే జోనర్ కి తగ్గట్టు ఉంది, బయటకు వెళ్ళలేదు, అలానే ఎక్స్ట్రాడినరీగా లేదు, అది కూడా ఉంది. సో పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ వాళ్ళ రోల్స్ కరెక్ట్ గా సరిపోయారు. అండ్ తమిళ నేటివిటీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. నాడీ జ్యోతిష్యం అని వీటి గురించి చెప్తూ తమిళ నేటివిటీ కొంతవరకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్లస్ పాయింట్ చెప్పాలంటే మన తెలుగు సినిమాలతో పోలిస్తే ఈ తమిళ సినిమా డబ్బింగ్ సినిమాకు బెటర్ గా లిప్ సింక్ లు ఉన్నాయనిపించింది, సాడ్లీ చెప్పాల్సి వస్తుంది. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మార్గన్ అండి. సో ఈ మార్గన్ సినిమా అయితే కొత్త జోనర్ ని ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్తగా సినిమా చూడాలి అనుకునే వాళ్ళు, అంటే అనసూయ లాంటి సినిమాలు నచ్చిన పర్సన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వన్ టైం వాచబుల్ సినిమా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మార్గన్. Signing off, your Bharadwaj. Like, share and subscribe to our channel Cineflix India. Love you all. Bye.